మ్యానిపులేటివ్ ముఖంతో ఊళ్ళందరినీ గ్యాదరింగ్ చేసేసి అన్న అప్పన్న నువ్వు అభ్యుదయం పార్టీ పెట్టాల్సిందే అని మొహమాట పెట్టేస్తాడండి. మనోడేమో రాజకీయం ప్రాణ స్నేహితుల్ని ద్రోహులుగా మారుస్తుంది, అభిమానుల్ని హంతకులుగా మారుస్తుంది, వద్దుగాక వద్దు అంటాడండి. ఈ మ్యానిపులేటివ్ ముకుందం గాడేమో నథింగ్ డూయింగ్, నువ్వు పార్టీ పెట్టాల్సిందే, మేము నువ్వు పొట్టలో ఎన్నుపోటు పొడి చంపాల్సిందే అని గారం కూడా చేస్తాడండి. సరే పాపం ఫోన్లో పిల్లలు ముచ్చటపడుతున్నారని చెప్పేసి మనోడు పార్టీ పెట్టడానికి ఒప్పేసుకుంటాడండి. పార్టీ అనౌన్స్మెంట్కి ప్రెస్ మీట్ పెట్టేసి పాపం మాట్లాడలేక నచ్చితే ఇబ్బంది పడిపోతూ ఉంటాడండి. ఈ విలేకరులంతా నేపథ్య గాయకులకి పాట రాకపోయినా పర్లేదు కానీ రాజకీయ నాయకులకి మాట రాకపోతే పార్టీ బిస్కెట్ అయిపోద్దని చెప్పి అవహేళన చేస్తాంటారండి. అది చూసిన మనోడు వైపు స్ట్రైట్ మీద పార్వతమ్మ నత్తిని ఎలాగైనా పోగొట్టేయాలని చెప్పేసి మంచి చూర్ణాలతో చరణాలతో కలిగినటువంటి ఒక మంచి సాంగ్ వేసుకుంటుంది. మనోడు నత్తి పోయిందా ఏంటి? పోయింది గెలక్కాయ. ఆ చూర్ణాలు తిని తిని నొరంత పొక్కులే చేస్తే తప్ప నత్తి మాత్రం పోదు. ఓడి అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఏం చేయాలో తెలియక టెన్షనింగ్ అయిపోతూ ఉంటే మన సైడ్ క్యారెక్టర్ సభ ఎన్నుపోటు సత్యమూర్తిని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. అప్పటిదాకా అల్లుడు గారి సినిమాలో మోహన్ బాబు గారి లాగా హీరో యాసం వేసిన సత్యమూర్తి రైట్ సైడ్ నుంచి సోడా, లెఫ్ట్ సైడ్ నుంచి ఫ్యానీ అట్టంగానే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో మోహన్ బాబు గారి లాగా ఎల్లనేసం వేసేసి అప్పని నాశించినట్టుగానే పొట్టలో ఎన్నుపోటు పొడిసి పెడతాడండి. అది సైడ్ నుంచి చూసి షాక్ అయిపోయిన పార్వతమ్మ మెడ సైడ్కి వెళ్ళిపోతాడండి. పిల్లోడు కళ్ళు మూసి తీసుకెళ్ళిపోతా ఉన్నాగా పిల్లోడు అక్కడ తప్పిపోతాడు. వాళ్ళు ఏమన్నా తిరణాలలో ఉన్నారు తప్పిపోవడానికి, ఎక్కడికి వెళ్ళాడు ఐ డోంట్ నో. అయితే ప్రజెంట్లో ఓపెన్ చేస్తే సైడ్ క్యారెక్టర్ సభ ఎమ్మెల్యేలందరితో మీటింగ్ పెట్టేసి మనల్ని సీఎంగా ప్రతిపాదించేస్తాడండి. మన మెయిన్ ఎల్లగడ పక్క నుంచి వచ్చేసి బాబు సీఎం అయితే మరి నేనేం చెయ్యాలి, నోట్లో దెట్టుకుని కోలా అంటాడండి. ఏంటది? లాలీపప్పు. ఓ లాలీపప్పా, ఓకే ఓకే నెక్స్ట్. ఆ మెల్లగడికేమో షుగర్ ఉంటుందండి. ఇప్పుడు కనుక నోట్లో లాలీపప్పు పెట్టుకుని చీకితే షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతారని చెప్పేసి నాకు సీఎం సీట్ ఏం వద్దులే నువ్వే ఉంచుకొని చెప్పి ఇచ్చేస్తాడండి. ఏమయ్యా అది సీఎం సీట్ అనుకుంటున్నావా? ఏలూరు కంకణాల వరకు ఇది కార్పొరేటర్ సీట్ అనుకుంటున్నావా? ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్. ఎంతలో మన హెలికాప్టర్లోంచి రాయల్ ఎంట్రీ ఇచ్చేసి ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసేసానని ఇక మీద నువ్వు ఏ సెక్కుల మీద సంతకాడడానికి వీల్లేదని చెప్పేసి స్లో మోషన్లో వెళ్ళిపోతా ఉన్నాగా ఈడేమో నాకు ఎలక్షన్స్లో ఎలా గెలవాలో తెలుసురా అని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. మనోడేమో అంటాడండి ఏంటది ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడండి. ఓ అన్ప్రెడిక్టబుల్. ఓకే ఓకే నెక్స్ట్.